హాయ్ హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం సూపర్ స్పెషల్ బ్లాక్ ఫారెస్ట్ కేక్తో వచ్చేసాను. సూపర్ ఉంది కేక్ అనుకుంటున్నారా? టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మరి ఇంట్లోనే స్పెషల్గా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అలాగే స్కిప్ చేయకుండా వీడియోని ఫాలో అయిపోండి. ఇలాంటి ఒక జల్లెడ తీసుకొని ఇందులో మైదా వేసుకుంటున్నాను. 2 కప్స్ ఆఫ్ మైదా అంటే అప్రాక్సిమేట్లీ 200 గ్రామ్స్ అండి. ఇది 5 ml బేకింగ్ పౌడర్. ఇది పించ్ ఆఫ్ సాల్ట్ అండి, కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. ఈ స్పూన్తో నేను ఒక 2 స్పూన్స్ చాక్లెట్ పౌడర్ అండి, ఇది అంటే 10 గ్రామ్స్ ఆఫ్ చాక్లెట్ పౌడర్ వేసుకుని ఇవన్నీ కూడా ఇదిగోండి చూపిస్తున్న విధంగా జల్లెడ పట్టేసుకోవాలి. ఇలా జల్లెడ పట్టించేసిన తర్వాత ఈ పౌడర్ని మనం పక్కన పెట్టుకోవాలి. ఇదే కప్తో అంటే మనం మైదా తీసుకున్న కప్తోని షుగర్ కూడా తీసుకోవాలి. 1 3/4 కప్ తీసుకోవాలి. అంటే 1 కప్ తీసుకుని అలాగే 3/4 కప్ కూడా తీసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇది వచ్చి మనకి బటర్ అండి, 10 గ్రామ్స్. దీన్ని మెల్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది చాక్లెట్ అండి, బార్ చాక్లెట్. ఇది మనం దీన్ని ఇప్పుడు కరిగించుకోవాలి. 1/2 కప్ తీసుకున్నాను. ఇది వచ్చి మనకి ఇలా వేడి నీటిలో పెట్టుకుంటే అది మెల్ట్ అయిపోతుంది. స్టవ్ మీద అయితే పెట్టకూడదు. వేడి నీటిలో ఇలా పెట్టుకుంటే మనకు అది ఒక 5 మినిట్స్లో మనకి మెల్ట్ అయిపోతుంది. ఒక 3 ఎగ్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ 3 ఎగ్స్ని మనం బీట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగ బీటర్తో మనం బీట్ చేసుకోవాలి. ఫస్ట్ 1 మినిట్ లోలో పెట్టుకుని తర్వాత హై స్పీడ్లో పెట్టుకుని బీట్ చేసుకోవాలి. 2 to 3 మినిట్స్ తర్వాత మనకి ఎగ్ని ఇలాగా మనకి ఫోమ్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ 1 కప్ వేసుకోవాలి. అంతా ఒకసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ దీన్ని బీట్ చేసుకోవాలి. 1 మినిట్ బీట్ చేసిన తర్వాత రిమైనింగ్ షుగర్ ఉంటుంది కదా, అది కూడా వేసుకొని మనం బీట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 మినిట్ తర్వాత మిగిలిన షుగర్ కూడా ఉంది కదా, అది కూడా యాడ్ చేసేసి ఇది బాగా మనం బీట్ చేసుకోవాలి. 2 to 3 మినిట్స్ దీన్ని బాగా మనం బీట్ చేస్తే ఇది గట్టిగా అవుతుంది. అంటే మరీ గట్టిగా కాకుండా రిబ్బన్ ఫార్మింగ్లో మనకి ఇది బాగా బీట్ అయ్యేలా చూసుకోవాలి. ఇదిగోండి ఒక 2 to 3 మినిట్స్ తర్వాత మనకి ఎగ్ ఇలాగా మనకి ఫామ్ అవుతుంది. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో మనకి ఉండాలి. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయింది. చూసారా, మనకి ఇది కూడా రెడీ అయిపోయి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇది మనకి చాక్లెట్ మెల్ట్ చేసింది. దీన్ని ఒకసారి పక్కన పెట్టుకోండి. మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు కలపకూడదు. ఇది చాక్లెట్ ఎసెన్స్ అనమాట. మీరు లెక్క పెట్టుకొని ఒక 10 డ్రాప్స్ వేసుకోవాలి. నాకైతే తెలుసు కాబట్టి నేను నార్మల్గా వేసేసుకున్నాను. ఒక 10 డ్రాప్స్ వేసుకొని జస్ట్ బీటర్తో ఒక్కసారి దీన్ని మిక్స్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఇలా రెడీ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, అది కొంచెం కొంచెం వేసుకుంటూ ఇదిగోండి చూపించిన విధంగా ఎటువంటి అందులో ఉండలు లేకుండా దీన్ని మంచిగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం పిండి వేసుకొని కలుపుకోవాలి. అంతా ఒక్కసారి వేసేస్తే మనకి అది ఆ ఫోమ్ అంతా పోతుంది. సో ఆ ఫోమ్ అంతా పోకుండా, గుల్లదనం అంతా పోకుండా ఇదిగోండి చూపించిన విధంగా కొంచెం కొంచెం ఆ పిండి వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా ఉండలు లేకుండా బాగా కలిపేసుకున్న తర్వాత మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్ ఉంది కదా, ఆ మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని ఇందులో వేసేసుకోవాలి. అలాగే మనం బటర్ కూడా పెట్టుకున్నాం కదా, మెల్ట్ చేసిన బటర్, అది కూడా ఇందులో వేసేసుకొని ఎక్కువ కలిపేయకుండా స్మూత్గా జస్ట్ అలా కలుపుకోవాలి. ఇదిగోండి ఈ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తే సరిపోతుంది. మనం కేక్ బ్యాటర్ అనేది ఇదిగోండి ఈ విధంగా జారుగా ఉండాలి. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం కేక్ బౌల్లో వేసేసుకొని మన ఓవెన్లో మనం పెట్టేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా కాకుండా కొంచెం గట్టిగా ఉంటే కొంచెం మిల్క్ వేసుకుంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కేక్ బౌల్లో కొంచెం బటర్ వేసుకొని అది మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇదిగోండి చూపించిన విధంగా ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసేయాలి బటర్ని. ఇప్పుడు ఇందులో మనం కేక్ బ్యాటర్ని వేసేసుకోవాలి.
ప్యాటర్న్ వేసేసి ఒక్కసారి దీన్ని ఇలాగా 2 టైమ్స్ ట్యాప్ చేయాలి. అందులో ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఓవెన్లో పెట్టేసుకొని 150 డిగ్రీస్ 40 మినిట్స్ అనమాట. ఇది షుగర్ మనం మెల్ట్ చేసుకోవాలి. 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకొని అందులో 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని దీన్ని స్టవ్ మీద మనం దీన్ని మెల్ట్ చేసుకోవాలన్నమాట. ఇది ఎక్కువ ఏం మరిగించక్కర్లేదు, జస్ట్ షుగర్ అనేది మెల్ట్ అయితే సరిపోతుంది. ఈ విధంగా షుగర్ మెల్ట్ అయితే సరిపోతుంది. దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఇది పక్కన పెట్టుకోవాలి. మన కేక్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని బాగా చల్లారిన తర్వాత దీన్ని నైఫ్తో సైడ్స్ని జస్ట్ మనం ఒకసారి కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా జస్ట్ నైఫ్తో మనం ఆ సైడ్స్ని ఇలా మనం కట్ చేసుకోవాలి. కేక్ సింపుల్గా వచ్చేస్తుంది. ఇదిగోండి ఈ విధంగా కేక్ని మనం గిన్నె పెట్టి దాన్ని వెనక్కి పెట్టి తిప్పేస్తే కేక్ అనేది వచ్చేస్తుంది. చూసారా ఎంత స్పాంజీగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, సూపర్ ఉంది కదా. ఇది కేక్ బేస్ అండి, ఇది బాగుంది కదా, ఈ పర్ఫెక్ట్ బేస్ అన్నమాట. ఇప్పుడు దీన్ని పైన ఉన్న లేయర్ని జస్ట్ మనం కట్ చేసేసుకోవాలి. ఇదిగోని చూపించిన విధంగా పైన ఆ లేయర్ అంతా లైట్గా తీసేయాలన్నమాట. మరి డీప్గా కాదు, జస్ట్ లైట్గా పైన ఉన్నదంతా తీసేసుకోవాలి. అది తీసి పక్కన పెట్టేసి ఇది ఇంకొక లేయర్ మనం కట్ చేసుకోవాలి. అంటే 2 లేయర్స్ కింద మనం దీన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ 2 లేయర్స్ని మనం సైడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇది విప్పింగ్ క్రీమ్ అనమాట. క్రీమింగ్ టాపింగ్కి ఇది విప్పింగ్ క్రీమ్ మనం 1 కప్ తీసుకున్నాను నేనైతే. 1 కప్ అయితే మనకు బోల్డ్ క్రీమ్ వచ్చేస్తుంది. ఇది మనం విప్పింగ్ క్రీమ్ చేసేటప్పుడు మాత్రం క్రీమ్ అనేది కొంచెం కూల్గా ఉండాలి. ఇదిగోండి ఇలాగా బీట్ చేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ 1 మినిట్ లోలో పెట్టుకొని 1 మినిట్ తర్వాత హైలో పెట్టుకొని మనం దీన్ని ఫాస్ట్గా బీట్ చేసేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్లోనే మనకి క్రీమీ అనేది చూసారా ఎంత బాగా వచ్చేసింది. ఇది కొంచెం ఇంకొంచెం బాగా గట్టిగా రావాలి మనకి. అంటే ఆ క్రీమ్ అనేది పడిపోకుండా జారుగా ఉండకూడదు. ఇదిగోండి ఇలా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. చూసారా ఎంత గట్టిగా ఉంది. ఈ స్ట్రాంగ్ ఉంటే సరిపోతుంది. ఇది రెడీ అయిపోయింది. మనకి విప్పింగ్ క్రీమ్ టాపింగ్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇది జస్ట్ ఒకసారి ఇలా కలిపేసుకుంటే దాని లోపల ఉన్న బబుల్స్ అన్నీ పోతాయి. ఇది కొంచెం కూల్గా లేకపోతే ఒక 2 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది కేక్ పై టాపింగ్కి కోన్స్ అనమాట. అంటే ఇందులో క్రీమ్ వేసుకొని మనం డెకరేషన్ చేసుకోవడానికి ఇవి ఇలా కట్ చేసుకుని ఇందులో మనం నాజిల్స్ ఉంటాయి, డెకరేషన్ నాజిల్స్ ఉంటాయి. నాజిల్స్ అనేవి ఇందులో పెట్టుకొని మనం ఇందులో క్రీమ్ వేసుకొని చేసేసుకోవడమే. ఇలా మనం ఒక 2 రెడీ చేసి పెట్టుకుంటే మనకి సింపుల్గా ఉంటుంది. ఇదిగోండి ఇలా నాజిల్ పెట్టేసి క్రీమ్ పెట్టుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇది మనం కేక్ లేయర్స్గా చేసుకున్నాం కదా, ఇది ఫస్ట్ లేయరు. దీని మీద మనం షుగర్ని సిరప్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ అనమాట. ఆ వాటర్ని ఈ కేక్ మీద మనం వేసుకోవాలి. ఇదిగోండి ఇలాగ మొత్తం మనం ఆ వాటర్తో స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఫుల్గా వేసుకోవాలి. అక్కడక్కడ వేస్తే మళ్ళీ కేక్ అనేది స్పాంజీగా రాదు, స్మూత్గా ఉండదు. సో ఇలా వాటర్తో మనం తడుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న క్రీమ్ని టాపింగ్ చేసుకోవాలి పైన. ఇదిగోండి ఈ విధంగా లేయర్కి పైన మనం ఇలాగా క్రీమ్ వేసుకోవాలి. ఇలా క్రీమ్ స్ప్రెడ్ చేసేసిన తర్వాత మన సెకండ్ లేయర్ ఉంది కదా, ఆ లేయర్ని కూడా పైన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మళ్ళీ వాటర్ సిరప్ ఉంది కదా షుగర్ది, ఆ వాటర్ని మళ్ళీ పైన ఇలాగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా వాటర్ వేసిన తర్వాత మన క్రీమ్తో మొత్తం ఈ కేక్ను ఇప్పుడు టాపింగ్ చేసుకోవాలన్నమాట క్రీమ్తోని. ఇదిగోండి ఈ విధంగా మన క్రీమ్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. నేనైతే అంత ఎక్స్పర్ట్ ఏమీ కాదండి. ఇదిగోండి మెల్లగా కూర్చొని ఆ క్రీమ్ని ఇదిగోండి చూపించిన విధంగా మెల్లగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. కొంచెం క్రీమ్ తీసుకుంటూ ఈవెన్గా ఇదిగోండి చూపించిన విధంగా క్రీమ్ని అప్లై చేసుకోవాలన్నమాట. ఈక్వల్గా చేసుకోవాలి, లేదంటే మన క్రీమ్ అనేది ఎగురు దిగురుగా మన కేక్ అనేది మంచి షేప్లో రాదు. జాగ్రత్తగా కూర్చొని చేసేసుకోవాలి. ఇదిగోండి ఎట్టకేళ్ళకు మన కేక్ అనేది ఈ షేప్లోకి వచ్చేసింది. ఇప్పుడు అది క్రీమ్ అంతా సాఫ్ట్గా క్లీన్గా
మంచిగా నీట్గా చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా రౌండ్ తిప్పుకుంటూ మనం అడ్జస్ట్ చేసేసుకోవాలి ఆ క్రీమ్ని. ఇదిగోండి పర్ఫెక్ట్గా మన కేక్ అనేది ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద మనం కొంచెం డెకరేషన్ చేసుకుందాం. సూపర్ ఫ్లవర్స్ అయితే నాకు రావు, కానీ ఇదిగోండి ఈ ఫ్లవర్స్ ఈ విధంగా నేను వేసుకుంటున్నాను. ఈ నాజిల్ పెట్టుకుంటే ఇలాగ మనకి ఈ ఫ్లవర్స్ వస్తాయి. ఈ ఫ్లవర్స్ మొత్తం మనం ఇలా డెకరేషన్ చేసేసుకోవాలి. ఇది మన బ్లాక్ ఫారెస్ట్ కేక్ కాబట్టి ఇది చాక్లెట్ బార్. ఇది మనకి బయట దొరుకుతుంది. ఇది పీలర్తో మనం దీన్ని ఇలాగా పీల్ చేస్తే ఆ యొక్క చాక్లెట్ అది క్రష్ అనేది కింద పడుతుంది. చూసారు, ఇలా కేక్ అంతా దాన్ని అలాగే స్ప్రెడ్ చేసేయాలన్నమాట. అలా పీల్ చేసేస్తే దాని మీద పెట్టి ఆ పొడంతా దాని మీద పడుతుంది. కేక్ అంతా దాన్ని అలా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారా, అలాగే ఆ చుట్టూ కూడా మనకి ఆ కేక్ మీదకి రావాలి కాబట్టి ఇదిగోండి ఇలా క్రష్ చేసిన పొడిని ఇదిగో దాని మీద మనం ఇలా వేసుకోవాలన్నమాట. చూసారా, మన కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అసలైన టాపింగ్ అండి, చెర్రీస్తో అలా డెకరేట్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. చూసారా, ఇలా చెర్రీస్ పెట్టుకొని ఫైనల్ టచ్ ఇచ్చేసడమే. ఇంతేనండి, మన బ్లాక్ ఫారెస్ట్ కేక్ అనేది సింపుల్గా రెడీ అయిపోయింది. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి చూసారు కదా బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఎలా చేసుకోవాలో. బేకరీతో ఎటువంటి అవసరమే ఉండదండి. ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోద్దు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.